నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన వంతు ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బీపీసీఎల్ అనే ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కి అప్రూవల్ అయింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి యువత స్కిల్ డెవలప్మెంట్, అలాగే కంటెంట్ డెవలప్మెంట్, అలాగే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కోసం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అప్డేట్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి కోర్సులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యువతకు వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్న నేపథ్యంలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు జూమ్ మీటింగ్ లో యూట్యూబ్ సీఈఓ అయినటువంటి మిస్టర్ నీల్ మోహన్ తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అలాగే గూగుల్ ఏపీ హెడ్ తో కూడా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో మరి యూట్యూబ్ అకాడమీ నెలకొల్పేందుకు గాను వాళ్ళతో చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబ్ అకాడమీ నెలకొల్పితే మరి యువతకు ఎంత మేర ఉద్యోగ అవకాశాలు, అలాగే ఎంత మేర స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ముందడుగు వేయబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో యువతకు భవిష్యత్తు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్న పరిస్థితి, ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా సరే అంటే పోటీ ప్రపంచం కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, కొత్త కోర్సులు కూడా నేర్చుకుంటూ ఉండాలి. చాలామంది కూడా పక్క రాష్ట్రాలు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాబు గారు సొంత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి అకాడమీలు నెలకొల్పితే యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నేపథ్యంలో ఈరోజు మరి యూట్యూబ్ సీఈఓతో కావచ్చు, గూగుల్ హెచ్ఓడితో కావచ్చు ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది, ఆ చర్చల ఫలితం ఏంటి, అలాగే ఆ యూట్యూబ్ అకాడమీని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పితే యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారు? మీరేం చెప్తారు? మొన్నటి గెలుపు 94% తనకి సీట్లు ఇచ్చినందుకు ఈ 94% స్ట్రైక్ రేట్లో ప్రధాన పాత్ర యువతదే. కాబట్టి యువతకి తనేం చేయాలి? ఇవాళ యువశక్తి నిర్వీర్యం కాకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. జాతీయ సగటు అన్ఎంప్లాయ్మెంట్ 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులలో నిరుద్యోగిత 30% ఉంది. 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్లో నమోదై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మొన్న జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయానికి కారణం యువత తిరుగుబాటు. పెద్ద ఎత్తున యువతరం అటు నారా లోకేష్ యువగళంలో పాల్గొన్నారు ఉద్యోగాల కోసం. పెద్ద ఎత్తున యువత ఇటు వారాహి యాత్ర పవన్ కళ్యాణ్తో పాటు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి, మాట తప్పాడు. వాళ్ళ చెల్లి కూడా విమర్శించింది. ఏమని? సాక్షి క్యాలెండర్ ప్రతి సంవత్సరం వదిలిపెడుతోంది, నువ్వేంటన్నాయి మరి జాబ్ క్యాలెండర్ అన్నావు, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని. ఎన్నికల ముందు ఇచ్చాడు డిఎస్సి, మెగా డిఎస్సి అన్నాడు. వాళ్ళ చెల్లి అది దగా డిఎస్సి అని తిట్టింది. 6,000 పోస్టులతో మెగా డిఎస్సి ఏంటి, ఆ పేరు పాడు చేస్తున్నావు, అది దగా డిఎస్సి అంది షర్మిల. యువతకి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ఫలితం అనుభవించాడు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయాడు. అందుకే ఇవాళ యువత ఉపాధి అవకాశాల కోసం చంద్రబాబు మరి కాలికి బల్పం కట్టుకుని తిరుగుతున్నాడు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రధాని మోడీని కలిశాడు, కేంద్ర మంత్రులను కలిశాడు. అక్కడ పెట్రోలియం మంత్రి, ఆ తర్వాత పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి, వీళ్ళందరినీ కలిసిన వెంటనే ఏం జరిగింది? బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ విభజన చట్టం ప్రకారం మాకు రావాలి, కాబట్టి మా దగ్గర మచిలీపట్నంలో పెట్టండి అంటే వాళ్ళకి 5,000 ఎకరాలు రావాలంటే 3,000 ఎకరాలు అసలు ఆల్రెడీ సిద్ధంగా ఉందని జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పటం. వాళ్ళు కృష్ణకుమార్ వచ్చాడు సీఈఓ, వెంటనే వచ్చి ఇక్కడ చూశాడు, అమరావతిలో సీఎంని కలిశాడు, మచిలీపట్నం వెళ్ళారు. 90 రోజుల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్ వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. అదే కాదు, విన్ఫెస్ట్ వస్తోంది, నాస్కామ్ ప్రతినిధులు వచ్చి కలిశారు. 50 రోజుల్లోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చే కృషి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇది మరో గుడ్ న్యూస్. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి? యూట్యూబ్ అకాడమీ కనుక పెట్టినట్లయితే ఈరోజు జూమ్లో నీల్ మోహన్తో గూగుల్ హెడ్తో మాట్లాడిన చర్చల యొక్క సారాంశం ఆయన ఇన్వైట్ చేయటం. ఇక్కడ అమరావతి రాజధానిలో నవనగరాలు, ఆ నవనగరాల్లో మీడియా సిటీ ఒకటి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ సిటీ లాగానే జస్టిస్ సిటీ లాగానే మీడియా సిటీ అన్నమాట. జస్టిస్ సిటీ అంటే అక్కడ అన్ని కోర్టులు ఉంటాయి, హైకోర్టు, జిల్లా కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఈ కోర్టులన్నిటికీ ఒక సిటీ ఆ పరిసరాల్లో డెవలప్ చేస్తున్న ప్లాన్ ఏంటది? ఆ బృహత్తర ప్రణాళిక.
ఇప్పుడు మీడియా సిటీకి అనుబంధంగా మీడియా సిటీ కనుక వచ్చినట్లయితే అక్కడేంటి ఈ ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వీళ్ళందరికీ భూములు ఇవ్వటం, అక్కడ వాళ్ళ యొక్క కార్యాలయాలు కట్టుకోవటం, ఉద్యోగాలు, ఉపాధి. సోషల్ మీడియా ఇప్పుడు ఇది కదా ఏది వాళ్ళ ప్రపంచాన్ని ఏలుతోంది యూట్యూబ్. అసలు యూట్యూబ్ లేకుండా లేని పరిస్థితి. కనెక్టివిటీ పెరిగిపోయింది. అటు పిల్లలు, ఇటు పెద్దలు, యువత, ఎంప్లాయీస్, మహిళలు అందరూ యూట్యూబ్ ఛానల్స్తో కనెక్ట్ అయిపోయారు. హెల్త్కి కనెక్ట్ అయ్యేవాళ్ళు హెల్త్ ఛానల్ చూస్తారు, ఎడ్యుకేషన్కి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఆ ఎడ్యుకేషన్ ఛానల్స్ చూస్తారు, నాలెడ్జ్ ఓరియంటెడ్ ఛానల్స్. తర్వాత ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నీకు నాకు ఎంటర్టైన్మెంట్. మనం చూసేది వినోద ఛానల్స్ ఎక్కువ చూస్తున్న నేపథ్యంలో పొలిటికల్గా చూసేవాళ్ళు ఆ న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు. న్యూస్ ఛానల్స్ అన్నిటికీ వేదికగా యూట్యూబ్ మారిన నేపథ్యంలో యూట్యూబ్ అకాడమీ ఒకటి మా దగ్గర పెట్టండి. నీల్ మోహన్ ఈరోజు జూమ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు ఆన్లైన్లో జరిగిన దాంట్లో మీడియా సిటీ మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మీరు కనుక యూట్యూబ్ అకాడమీ ఇక్కడ కనుక పెట్టినట్లయితే యూట్యూబ్ ఇప్పుడు ఏంటి మన దేశంలోనే 2021 రిపోర్ట్ ప్రకారం చూస్తే దేశ జీడిపికి యూట్యూబ్ వల్ల 10,000 కోట్ల రాబడి వచ్చింది. మన దేశ జీడిపి గ్రాస్ డెమోక్రసీ ప్రోడక్ట్ ఏంటి నీకు 10,000 కోట్లు అంటే మరి ఎంత పెద్ద ఎత్తున. ఇంకేంటది ఇయర్ బై ఇయర్ 60% పెరుగుతుంది. ఏడాదికి ఏడాది యూట్యూబ్ 60% పెరుగుదల గ్రోత్ రేట్. అంటే రాబోయే భవిష్యత్తు కూడా యూట్యూబే శాసిస్తున్న నేపథ్యంలో ఇవాళ అటు పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ మనం అనుకున్నాం మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఇప్పుడు అప్డేషన్ కావాలంటే నువ్వు జాబ్కి వెళ్ళాలా, వెంటనే ఏం చేస్తావు, రేపు పొద్దున ఇంటర్వ్యూ ఏ ప్రశ్నలు అడుగుతావో యూట్యూబ్లో కొడతావు. ప్రతిదీ కూడా నీ ప్రతి అవసరాన్ని ఇవాళ యూట్యూబ్లో అదొక సెర్చ్ ఇంజిన్గా మారిన నేపథ్యంలో గూగుల్ ఏపీ హెడ్తో సమావేశమయ్యారు ఈరోజు జూమ్లో జరిగినటువంటి దాంట్లో. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నువ్వు 10,000 కోట్ల రాబడి మన దేశ జీడిపికి రావటమే కాదు, నీకు 7.5 లక్షల ఉద్యోగాలు. 2021 రిపోర్టు చూస్తే 7.5 లక్షల ఉపాధి అవకాశాలు మరి వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కంటెంట్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఈ సర్టిఫికేషన్ కోర్సుల వల్ల యువతకి ఇవాళ విస్తృతమైన ఉపాధి అవకాశాలు అనేక రంగాల్లో రావాలి. ఒకటి పరిశ్రమలని రాబట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తరిమేశాడు. వాటాల కోసం బెదిరించి అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడికి వచ్చేసింది, తెలంగాణకు పోయింది. 10,000 కోట్ల పెట్టుబడి పోయింది. శుభ్రంగా గంపలో గమ్మేశారు. అక్కడ పెట్టేసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో. ఇతను తరిమాడు, వాళ్ళు పిలుచుకున్నారు. అదేమంటే సజ్జలు ఏమంటాడు, అది పొల్యూషను, కాలుష్యంది, మేమే బొమ్మన్నామని చెబుతున్నాడు. అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులో ఇక్కడ అర్థమవుతాను. ఇప్పుడు లులుని తరిమేశారు విశాఖపట్నంలో. లులు వచ్చినట్లయితే 3,000 కోట్ల పెట్టుబడి విశాఖలో వచ్చేది. మరి 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 9,000 మందికి పరోక్ష ఉపాధి. ఎక్కడికి వచ్చి పెట్టుకున్నారు, హైదరాబాద్లో పెట్టుకున్నారు. వెళ్ళావా మీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూకట్పల్లి లులు అసలు ఫ్రీ పెట్టారు. మొన్న ఒక రోజు ఎప్పుడో పెడితే జనం ఎగబడి అన్నీ ఎత్తుకుపోయారు. ఇప్పుడు అది కదా ఆ మాల్ ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, కొనుగోళ్ళు పెరుగుతాయి, ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది. ఆ లులుని తరిమేశాడు. జాకీ వాడెవడో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంట, అక్కడ వైసీపీ ఎమ్మెల్యే 40 కోట్లు కావాలని బెదిరించాడంట. వాళ్ళు పరార్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రుల దెబ్బకి పరిశ్రమలన్నీ పరారయ్యాయి. ఇప్పుడు ఈయన ఈ 50 రోజుల్లో సీఎం ఏం చేస్తున్నారు, కొత్త కంపెనీలను రాబట్టుకుంటున్నాడు. పారిపోయినటువంటి వాళ్ళతో మీటింగ్స్ పెట్టమంటున్నారు. నేను మళ్ళీ పిలుచుకుంటాను. ఏపీ రీబిల్డ్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా పెరగాలి. ఏపీ బ్రాండ్ ఇమేజ్నే జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు అని
ఆయన ఏం చేస్తున్నారు, మొత్తం విశాఖపట్నంలో స్టార్టప్ విలేజ్ పెడితే 100 స్టార్టప్లు మూతపడ్డాయి జగన్ చేసినటువంటి అరాచకాల వల్ల. అదేమంటే ఇతనికి ఏదో విశాఖపట్నం మీద ప్రేమ ఉందంటాడు. అసలు నేను వచ్చి మీ దగ్గరే కాపురం పెడుతున్నాను అంటాడు. విశాఖను రాజధానిగా చేస్తున్నానంటాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని తరిమేశాడు. ఫార్చ్యూన్ 500 కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. హెచ్ఎస్బీసీ పారిపోయింది వీళ్ళ దెబ్బకి దడుచుకుని, మూతపడింది. ట్విన్ టవర్స్ గడితే అక్కడ ఖాళీ పెట్టి కూర్చున్నారు. మెడ్టెక్ సిటీని నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు మళ్ళా పునర్వైభవం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తోంది, పునరుజ్జీవన దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తోంది. రెడ్ బుక్ అని కంగారెత్తుతారు. రెడ్ బుక్లో ఆర్ అంటే ఇదే. ఆ హోర్డింగ్స్ చూస్తే రెడ్ బుక్ హోర్డింగ్స్, ఆర్ అంటే రిజలెన్స్, పునాదుల నుంచి పునర్నిర్మాణం. ఇప్పుడు ఈ బీపీసీఎల్ వచ్చిందనుకో మచిలీపట్నం, మరి అక్కడ ఎంతమందికి ఉపాధి? 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ఇది ఏది యూట్యూబ్ అకాడమీ కనుక వచ్చినట్లయితే, మీడియా సిటీ కనుక పెట్టినట్లయితే అమరావతిలో ఇవాళ ఎంత ఆపర్చునిటీస్ పెరుగుతాయి. స్టూడెంట్స్కి స్కిల్ అప్డేషన్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ ముఖ్యమంత్రిగా పెట్టిన 3వ సంతకం ఏంటి? స్కిల్ సెన్సెస్. అది జనసేన వాళ్ళది. అది ఇప్పుడు వీళ్ళ యొక్క 6 అయితే వాళ్ళ యొక్క 5 ఏమో ఉన్నాయి కదా, షణ్ముఖ సూత్రమో ఏదన్నాడు జనసేన ఆయన కూడా. 6 ఆయనవి కూడా 6 కలిపి 12 చేశారు. 12 కాపురానికి 12 సూత్రాల సినిమా చూసావా? ఇప్పుడు ఆ స్కిల్ సెన్సెస్ ఏంటది? నైపుణ్య గణన. జనాభా గణన తెలుసు కానీ మనకి నైపుణ్య గణన ఏంటంటావా? జగన్మోహన్ రెడ్డికి జనాభా గణన తెలుసు కానీ నైపుణ్య గణన తెలియదు. ఏంటి స్కిల్స్ ఎలా ఉన్నాయి, నీ స్కిల్స్ ఏంటి? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎంత, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంత, 10వ తరగతి ఇంటర్మీడియట్తో ఆపేసిన వాళ్ళు ఎంత, వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి తెలియదు కదా. వాళ్ళ దగ్గర కూడా బోల్డ్ నైపుణ్యం ఉంటుంది. 9వ తరగతిలో కూడా మానేసిన వాళ్ళలో గొప్ప నైపుణ్యం ఉంటుంది. ఇలా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తులను వెలుగులోకి తెస్తారు, వెలికి తీస్తారు, వాళ్ళ నైపుణ్యాలని సానబెడతారు. ఇది ఫస్ట్ జరుగుతోంది గణన, తర్వాత గుర్తించటం, తర్వాత వాళ్ళని అప్డేట్ చేయటం, వాళ్ళకు ఉపాధి కల్పించటం అన్నమాట. ఇలా యువత ఉపాధి కోసం పెద్ద ఎత్తున అటు పెట్టుబడులు రాబట్టడం, ఇటు కంపెనీలు రాబట్టడం, కొత్తవి పారిపోయిన కంపెనీలు వెనక్కి తీసుకురావటం, వీటన్నిటిలో కూడా ఈరోజు ఆ జూమ్లో నీల్మోహన్తో ఆ మీటింగ్, యూట్యూబ్ అకాడమీ కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది దేశంలోనే ఒక వినూత్న పెట్టుబడిగా మారుతుంది. మనం చూసాం గతంలో 5 ఏళ్ళు 2014-19 మధ్య ఒక్క కియా ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేసింది. కియా కార్ల ఇండస్ట్రీ అనంతపురం వచ్చేసరికి దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చా అంటాడు ఎవరు? చంద్రబాబు. కియా కార్లు అన్నమాట. ఆ కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ 17 వచ్చాయి. మళ్ళా చంద్రబాబు కనుక మళ్ళా ముఖ్యమంత్రి అయి ఉంటే, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ 17 తరిమేశాడు. పోయి బెంగళూరులో తమిళనాడులో పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రప్పించాల చంద్రబాబు. ఏదైనా మంచి గుడ్ న్యూస్ చెప్పావు. ఏంటి? యూట్యూబ్ అకాడమీ, ఆంధ్ర యూత్ ఇవాళ వాళ్ళకి స్వర్ణయుగం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.